మనిషి జీవన విధానంలో ఆరోగ్యంగా ఉండాలంటే యోగా అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. కరీంనగర్ జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో ఈరోజు జిల్లా స్థాయి యోగా పోటీలు ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా కలెక్టర్ పమేలా సత్పతి కూడా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ జిల్లా అసోసియేషన్ కార్యదర్శి ఇప్పుడు సిద్ధారెడ్డి గారు మనతో ఉన్నారు. ఇది ఎప్పటి నుంచి ఏర్పాటు చేశారు, వీళ్ళ లక్ష్యం ఏంటిది, ఇందులో పార్టిసిపేట్ చేయాలంటే ఏజ్ ఫ్యాక్టర్ ఎంత ఉండాలనే విషయాలు అతన్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, యోగా అనేది ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ పోటీలు ప్రారంభిస్తున్నారు? 32 సంవత్సరాల నుంచి 1992లో మేము యోగా అసోసియేషన్ ప్రథమంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వ్యవస్థాపక అధ్యక్షులుగా సర్దార్ రవీందర్ సింగ్ మరియు నేను కార్యదర్శిగా గత 32 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కాంపిటీషన్స్ చేయడం జరుగుతుంది. అంటే ఈ యోగా కాంపిటీషన్స్ పెడుతున్నారు కదా, ఇందులో అంటే పార్టిసిపేట్ చేయాలంటే ఏజ్ ఫ్యాక్టర్ ఎంత ఉండాలి? మినిమం 8 సంవత్సరాల నుంచి అబవ్ 45 ఇయర్స్ వరకు చేయొచ్చు. ఏజ్ వారి బాడీ సహకరించేంత వరకు కూడా ఈ కాంపిటీషన్లో పాల్గొనవచ్చు. అలాంటి వాళ్ళు కూడా జాతీయ స్థాయిలో చాలామంది పాల్గొన్నారు, మెడల్స్ సాధించారు మన జిల్లా నుంచి. చాలామంది స్కూల్స్ నుంచి వెళ్ళి విద్యార్థులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కదా, సో ఇంతమంది పార్టిసిపేట్ చేసిన ఈ కార్యక్రమంలో మీరు విన్నర్స్ని ఎలా సెలెక్ట్ చేస్తారు? దీనికి ఒక సపరేట్ కమిటీ ఉంటుంది, టెక్నికల్ కమిటీ అనేది ఉంటుంది. వారు స్పెషలైజ్డ్, వాళ్ళకు ఒక కోర్సు వాళ్ళు కండక్ట్ చేస్తారు. వాళ్ళు ఏ విధంగా జడ్జిమెంట్ చేయాలి, వాళ్ళు ఒక ఆసనంలో ఒక 10 పాయింట్స్ ఉంటాయి. 10 పాయింట్స్ను ఫస్ట్ లెవెల్ ఆఫ్ పాయింట్లో ఎన్ని మార్క్స్ స్కోర్ చేస్తారు, మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో ఎన్ని మార్క్స్ వేయాలి, దాని తర్వాత ఫైనల్ రీచ్ ఎన్ని మార్క్స్, మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఎన్ని మార్క్స్, దాని డిసిప్లిన్, వాళ్ళ యొక్క అన్ని పోస్టరు బట్టి 10 మార్క్స్ని కేటగిరైజ్ చేసి వారికి ఒక 5 జడ్జెస్ చేస్తారు. 5 ఒకరు ఎక్కువ తక్కువ వేయచ్చు కాబట్టి మిగతా 3 సరాసరి చేసి వాళ్ళను టాపర్స్గా తీసుకొని దాని తర్వాత మరి ఏమైనా అప్పీల్స్ ఉన్నా జ్యూరీ కమిటీ ఉంటే దాని ప్రకారంగా వాళ్ళ అవసరం ఉంటే మళ్ళీ పర్ఫార్మెన్స్ చేసి కరెక్ట్ జడ్జిమెంట్ చేసి వారిని రాష్ట్ర స్థాయికి పంపించడం జరుగుతుంది. సో ఈ 30 సంవత్సరాల కాలంలో ఎంతమందిని మీరు స్టేట్ లెవెల్స్ కానీ నేషనల్ లెవెల్స్ కానీ పంపారు? ఇది మంచి క్వశ్చన్. వాస్తవంగా చెప్పాలంటే గత మన ఇండియాకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదటిసారి నాతో పాటుగా 2 అమ్మాయిలు ఇంటర్నేషనల్ పాల్గొనడం జరిగింది 2010లో. ఆ తర్వాత మరియు ఇంకో 2 అబ్బాయిలు వాళ్ళు కూడా అంతర్జాతీయంలో పాల్గొన్నారు. మళ్ళీ దాని తర్వాత ఇంకో కానిస్టేబుల్ అతను కూడా ఏషియన్ మీట్లో పాల్గొనడం జరిగింది. అంటే హయ్యెస్ట్ పార్టిసిపేషన్ మన కరీంనగర్ జిల్లా నుంచి ఇప్పటి వరకు ఐజాన్ డేట్ వరకు 6 మన జిల్లా నుంచే పాల్గొనడం జరిగింది. వేరే ఏ జిల్లాలో కూడా ఇంత అచీవ్మెంట్స్ లేదు. అదే మాదిరిగా మన కరీంనగర్ జిల్లా నుంచి ఇప్పటి వరకు 16 సార్లు ఓవరాల్ ఛాంపియన్షిప్, ఈ గత 30 సంవత్సరాలు ఓవరాల్ ఛాంపియన్షిప్ మన జిల్లాకే రావడం జరిగింది. దీనికోసం మీరు ఈ కాంపిటీషన్ అనేది నిర్వహిస్తారు, మీ ఆశయం ఏంటి? ప్రపంచానికి భగవద్గీతను మన భారతదేశం అందించింది. యోగాను కూడా విశ్వవ్యాప్తం చేయడం జరిగింది. పిల్లల్లో ఉన్న వారి యొక్క యోగాను వారి అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని మనం స్టార్ట్ చేసినప్పుడే మేము అనుకున్నాం. అది ఆ కళ ఇప్పుడు నెరవేరిందని చెప్పవచ్చు. సో చూసారు కదా, పిల్లల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే యోగా కాంపిటీషన్ అనేది ఏర్పాటు చేశాము. ఇప్పటి వరకు మేము 30 సంవత్సరాల నుంచి వెళ్ళి చాలామందిని ఇక్కడ నుంచి వెళ్ళి రాష్ట్ర స్థాయి నేషనల్ స్థాయి కూడా పంపడం జరిగింది. దాదాపు ఓవరాల్గా ఒక 16 సార్ల నేషనల్ ఛాంపియన్స్ అంటే రాష్ట్ర స్థాయి కాంపిటీషన్లో కూడా విజేతలుగా కూడా పొందడం జరిగింది. ఇక ముందు కూడా ఇలాంటి కాంపిటీషన్స్ మేము నిర్వహిస్తాము. ఇక్కడ నుంచి వెళ్ళి ప్రతిభావంతులైన యోగాకు సంబంధించిన వ్యక్తులను మేము రాష్ట్ర స్థాయి నేషనల్ స్థాయి కూడా మేము పంపుతామని అతను చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ సుమన్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.